నైటు వారణాసి ఆ గ్లిమ్స్ చూసి ఒకటే అనిపించింది ఆ మూమెంట్లో. అంటే ఈ మాటలు నేను చెప్పొద్దేమో, నార్మల్గా ఎవరు చెప్పినా అట్లా మాట్లాడతారా ఎవడన్నా అని అంటారు కానీ, ఆ మూమెంట్లో నిజంగా నాకు అదే ఫీల్ అయింది. ఎందుకంటే ఈ 2027లో రిలీజ్ అవుతుంది సినిమా. అప్పటి వరకు బతికుండాలిరా నాయన, ఎక్కడ తిరిగి ఈ సినిమా అయితే చూడాలి, ఆ విజువల్స్ చూసి అనిపించింది. అంటే ఎందుకంటున్నా అంటే ఆ విషయం, లేనిపోనివన్నీ వస్తున్నాయి. కరోనా వచ్చింది, మనం బస్సు ఎక్కిపోతే బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు మీద పోతే ఏవో అంటే చెప్పలేము ఏది ఎప్పుడవుతుందో, మళ్ళీ పెళ్ళి కూడా కావచ్చు, చెప్పలేము. సో అందుకే ఆ మూమెంట్లో మాత్రం ఆ విజువల్స్, ఈ అమ్మాయి అవి దాని లోపల చూసిర్రా ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో. ఇట్లా హనుమంతుడు ఉంటే తోక మీద రథం తీసుకొని మహేష్ బాబు గారు కొద్ది వెనకాల కుంభ క్యారెక్టర్ వెళ్తుంటుంది. ఇంకా ఒక కోతి ఇట్లుంటే ఆడ లాగుతుంటాడు. ఏవేవో ఉంటాయి, ఏవేవో డీటెయిల్స్ ఉంటాయి మొత్తం మీరు చక్కగా చూస్తే. సో 27లో మాత్రం అప్పటి వరకు అయితే ఉండాలి, చూడాలి అంతే. ఏం లేదు సినిమా, మనం గ్లోబా అసలు ఆ బీజిఎం కానీ అవి కానీ, ఓ నిజంగానే ఏదో ఉట్టిగా వీడియో కోసం అని చెప్పి చెప్పుడు కాదు, సీరియస్గానే అమ్మ ఎట్లుంది ఏంద్రా నాయన అనిపించింది. ఇక కొందరు ఉంటారు ఫేక్ గాళ్ళు, కామెంట్లు బేకార్ ఉంది అది ఇది అంటారు. అరే ఆగుర్రా నాయన, ఆపుకోర్రి.